మరి మేము మీ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకి మరి జిల్లాలో ఉన్న మేధావులకి ఎవరైతే పత్రికా రంగం అనేది మీద గౌరవభావం ఉండేవారు, పత్రికా విలువలు పెంపొందించేటట్టు వ్యవహరించే వ్యక్తులు దీన్ని పూర్తిగా ఖండించాలని, మరి ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడే నేతలు కానీ ప్రజల్లో సేవ చేసేందుకు ఉన్న నేతలు కానీ మరి పత్రికా కథనాలని హుందాగా స్వీకరించి దాంట్లో వారు దానికి వారికి వివరణ ఇవ్వాలే తప్పించి, పత్రికాముఖంగా వచ్చి వివరణ ఇవ్వాలే తప్పించి అదే చేయకుండా ఇలాంటి దుందుడు చర్యకి పాల్గొనడం అనే దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా మీ ద్వారా మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి, మరి ముఖ్యంగా ఆ గైద్నార్ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యులకి మీ ద్వారా ఒక విషయాన్ని తెలియజేసుకున్నాం. అయ్యా, మీ మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు మీరు పత్రికాముఖంగా వచ్చి ధైర్యంగా మీరు ఖండించాలి, కానీ ఇలాంటి అల్లరి చిల్లరి పనులు చేస్తూ ఏదో పత్రికను దగ్ధం చేస్తే నిజాలు తెరమరుగు అయిపోతాయని అనుకోను, సత్యదూరం అయిపోతాయని అనుకుంటే అది మీ భ్రమే తప్పించి నిజాలు బయటకు రాక మానక తప్పదు. మరి ఇదే భూ కుంభకోణంలో మరి మీడియా సోదరులందరికీ తెలుసు, ఈ విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణంలో మరి ఒక ప్రధాన పత్రిక ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్దలు బొత్స సత్యనారాయణ గారు సోదరుడికి భూములు ఉన్నాయని చెప్తే వారు వెనువెంటనే ఒక పత్రికా సమావేశం హైదరాబాద్లో ఏర్పాటు చేసి పత్రికా సమావేశంలో వారు చెప్పారు, అయ్యా మీకు ఏమైనా అలాంటి ఆధారాలు ఉంటే ధైర్యంగా ముందుకు రండి, అంతేగాని ఏదో పత్రికల్లో వార్తలు వచ్చి దానివల్ల మీరు తప్పుదోవ పట్టిస్తే ఇది తప్పుదోవ పట్టదని చెప్తే ధైర్యంగా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. తర్వాత ఆ పత్రిక తన తప్పు తెలుసుకొని మిగతా పత్రికలు దాని మీద వివరణ ఇచ్చాయి. ఆ వ్యక్తి ఎవరు, ఆ పేరు గల వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఏ ఊరు అనేది. అంటే ఇది ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. మీకు ఆ వ్యక్తితో సంబంధం లేదనుకుంటే మీరు పత్రికాముఖంగా వచ్చి మీడియా ముందుకు వచ్చి మీడియా సోదరుల తాలూకా వివరణ తీసుకొని మీరు చెప్పాలే, కానీ ఈ రకమైన చర్యలకు పాల్పడడం మంచిది కాదు. మీ ద్వారా ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని, ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలందరినీ కూడా అడుగుతున్నాం, మీరు వారి చర్యను సమర్థిస్తున్నారా, మీరు వారి చర్యని వ్యతిరేకిస్తున్నారా కూడా మీరు తెలియజేయాలని మరొకసారి మీ ముందు గతంలో జరిగిన విషయాలు మీ ముందు ఉంచుతున్నాం. వ్యక్తి ఏదైతే భూపార్పిడి పాల్పడ్డారో ఇది ఈ జిల్లాలో, విజయనగరం జిల్లాలో ఇతని తాలూకు భూ ఆక్రమణ 2012వ సంవత్సరంలోనే గతంలో ఉన్న మేము అడ్డుకోవడం జరిగింది. ఆనాడు మేము చేసిన కార్యక్రమమే ఈనాడు తెలుగుదేశం పార్టీ చేసుంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడేవారు కాదు. మరి మీ సోదరులందరికీ తెలుసు,
గతంలో 2012-13 సంవత్సరంలో ఇదే వ్యక్తి వారి తాలూకా కుటుంబ సమేతంగా గొర్ల మండలంలో ఒక కెల్ల గ్రామంలో కెల్ల రెవెన్యూ పరిధిలో తరాలుగా రైతులు భూమి సాగు చేసుకుంటే వారి భూమిని ఒక రికార్డును సృష్టించి వారు ఆ రోజు ఆక్రమించుకోవడానికి వచ్చి మరి ఆనాడు చాలామంది ఇందులో కూడా సోదరులందరూ ఉన్నారు. ఆనాడు ఉంటే ఆనాడు పెద్దల బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉంటూ ఆనాడు అక్కడున్న రైతులతో పెద్దలు ఆనాడు మా పుల్రాజు గారు కూడా ఆ గ్రామం నుంచి ఆనాడు ఉన్నప్పుడు మేమందరం కూడా ఆనాడు ఆ భూమిని అడ్డుకొని ఆనాడు ఇలాంటి భూకామందుల్ని ఆనాడు పారద్రోలడం జరిగింది. గతంలోనే 1-2 నెలల క్రితమే రైతులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. వీరు ఆనాడు చేసిన పాస్ పుస్తకాలు, వీరు ఆనాడు చేసిన అగ్రిమెంట్లు ఏవైతే రైతులతో వీరు ఆనాడు ఎవరెవరితో కాగితాలు సృష్టించో ఆ అధికారుల తాలూకా సంతకాలు పోర్జరీ చేసిన ఈ వ్యక్తి ఆనాడు పాస్ పుస్తకాలు సృష్టించితే మొన్ననే గత 2-3 నెలల క్రితమే హైకోర్టు వచ్చి మొత్తం అవన్నీ కూడా రద్దు చేసింది. ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి వ్యక్తుల్ని ఈ తెలుగుదేశం పార్టీ అనుకుండి ఇలాంటి ఆ వ్యక్తుల్ని వీరితో ఉన్న సాన్నిధ్యం మీరు పత్రికలు కాలిస్తే మాసిపోదు. మీ నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యకర్తను అడిగినా ఏ ఒక్కరు అడిగినా మీతో వారికి ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి మేము ప్రత్యేకించి చెప్పక్కన లేదు. అయితే మీ ద్వారా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. పత్రికల్లో ప్రతి వార్తకి ప్రతి దానికి కూడా తగిన సమాచారం తగిన సమయంలో వారు చెప్తారు. మాకు ఆ నమ్మకం పూర్తిగా ప్రజాస్వామ్యంగా పత్రికా వ్యవస్థ మీద మీడియా మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఏనాడైనా మా మీద అభియోగాలు వస్తే మేము అభియోగాలకు వివరణ ఇచ్చాం. ఆ అభియోగాలు తప్పని నిరూపించామే తప్పించి ఈ రకమైన చర్యలకు ఎప్పుడూ కూడా మేము ఎప్పుడూ పాల్పడలేదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వారి మీద అభియోగాలు రావడం అనేది సహజం. దాన్ని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత కూడా వారికే ఉంటుందనే విషయాన్ని మరి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నిన్న జరిగిన విశాఖపట్నంలో కానీ భూకుంభకోణంలో కానీ ఈ మధ్య కాలంలో విజయనగరంలో జరుగుతున్న కార్యక్రమాలు కానీ వీటన్నిటి మీద పూర్తి సమాచారం మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుల దగ్గర ఉంది. ఇవాళ ఏదైతే వైజాగ్లో మీరు వేసిన సిట్ ఎంక్వైరీ ఉందో దాని రూపంలో మీరు ఏమి ఈ ప్రభుత్వం నిర్దోషులు తేలుస్తుంది, ఎవరు దొంగలను తేలుస్తారు, ఎవరిని మీరు దోషులుగా చూస్తారనే విషయాన్ని మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. మీ కార్యక్రమం అయిపోయి మీ విచారణ పూర్తయిన తర్వాత మీరు చెప్పిన తర్వాత తప్పకుండా మీరు ఎవరినైతే నిర్దోషులుగా ఉంచి మీరు ఎవరినైతే కాపాడాలనుకుంటున్నారో వారందరి పేర్లతో సహా బండారం బయటపడతాదన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మీరు అంతేగాని పత్రికల్ని కాల్చడం వలన పత్రికలు దగ్ధం చేయడం వలన ఇలాంటి చిల్లర వ్యవహారాల వలన మీ తాలూకా మచ్చలు మర్చిపోవు. మీరు తప్పకుండా ప్రజా కోర్టులో శిక్షింపబడతారని మీ ద్వారా తెలియజేసుకున్నాం.